సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా నటుడు చంద్రమోహన్ సరసన ఏ హీరోయిన్ నటించినా సరే ఆమె దశ తిరిగిపోతుంది. అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోయిన్లుగా మారిపోతారు. కేవలం శ్రీదేవి, జయప్రదనే కాదు, దాదాపు 60 మంది కథానాయకుల్లో అత్యధికులు అగ్రస్థానానికి చేరుకున్నారు. మరి ఆ హీరోయిన్ల జాబితాలో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. 1976 విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సిరిసిరి మువ్వా సినిమాతో చంద్రమోహన్ సరసన జయప్రద హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో జయప్రద ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఆ మూవీ హిట్ తో అప్పట్లో ఎన్టీఆర్ తో అడవి రాముడు, యమగోళ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక 1978లో అందాల తార శ్రీదేవి కూడా 16 ఏళ్ల వయసు మూవీతో చంద్రమోహన్ పక్కన నటించి తెలుగులో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో వేటగాడు, కొండవీడి సింహం, జస్టిస్ చౌదరి లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అదే సంవత్సరం 1978లో చంద్రమోహన్, జయసుధ జంటగా కలిసి నటించిన చిత్రం ప్రాణం ఖరీదు. ఈ సినిమా తర్వాత జయసుధ తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్, విజయశాంతి కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ప్రతిఘటన కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఆ తర్వాతే స్టార్ హీరోయిన్ గా మారింది. సీతా మహాలక్ష్మి మూవీతో తాళ్ళూరు రాజేశ్వరికి ఎనలేని పేరు వచ్చింది. వీళ్లే కాకుండా వాణిశ్రీ, మంజుల, చంద్రకళ లాంటి వారు కూడా చంద్రమోహన్ పక్కన నటించి స్టార్లుగా ఎదిగారు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ లో నటించడానికి చంద్రమోహన్ వెనుకాడనందున మూవీస్ లో నటించడానికి హీరోయిన్స్ ఎక్కువ మక్కువ చూపేవారు. మరోవైపు హీరోయిన్లే కాకుండా స్టార్ హీరోల పక్కన నటించారు చంద్రమోహన్. ఇక అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోల పక్కన నటించాడు. 1966లో రంగుల రత్నం మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. తొలి సినిమాతోనే నంది పురస్కారం అందుకున్నారు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటిస్తూ వయసు మీద పడుతున్న కొద్దీ అందుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ తన సహజ నటనతో చంద్రమోహన్ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. 500 పైగా సినిమాలు చేసిన చంద్రమోహన్ 50 ఏళ్ల నటనా జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ వీరిలో ఎవరు టాలీవుడ్ లో నెంబర్ 1 అనుకుంటున్నారు? చంద్రమోహన్ పక్కన నటించి స్టార్ అయిన హీరోయిన్లలో మీ ఫేవరెట్ ఎవరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.